ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయిండ్రు, మోసపోయాక కాంగ్రెస్ ను గెలిపించిండ్రు. కేసీఆర్ నాకు ఇక్కడ బ్రేకులు వేయకుంటే సగం దేశానికి అగ్గి పెట్టేటోడిని. ఈ కింది లైన్ చాలా పెద్దది. ఈ పైన ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయిండ్రు. ప్రజలు మార్పు 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 అని నిజంగా బొల్తపడ్డారు. ఇది ఒప్పుకోవచ్చు. అయితే దీంట్లో మొత్తం ప్రజల తప్పే లేదు. కొంత కేసీఆర్ పొరపాట్లు ఉన్నాయి, కొంత ఈ పార్టీ తీసుకున్న విధి విధానాల విషయంలో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. మొత్తం ప్రజల మీదనే నెట్టేసుడు కూడా అది పొరపాటు. 100% ప్రజలు మాత్రం కేసీఆరే ఇంత మంచిగా పాలిస్తానంటే ఇంకెంత మంచిగా ఉంటుందో, ఒకవేళ మార్పు 10 సంవత్సరాలు అయిపోయింది కదా, మార్పు కోరుకుందాం, ఇంకెంత మంచిగా ఉంటుందో అనుకున్నారు. కానీ కేసీఆర్ ఇక్కడ పెడితే వాళ్ళు అక్కడెక్కడో పెడతారని కూడా మొత్తం కిందికి తీసుకొచ్చి పడేసి అట్లా ఆ విషయంలో కేసీఆర్ ప్రజలు అత్యాశకు పోయినరా అంటాను. ఇక మోసపోయి కాంగ్రెస్ ను గెలిపించారు. 100% మోసపోయి గెలిపించిండ్రు. ఇక నాకిక్కడ బ్రేకులు వేయకుంటే సగం దేశానికి అగ్గిపెట్టేటోని అన్నాడు. 100%. ఎందుకంటే ఒరిస్సా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పక్కనున్న తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ సౌత్ దేశాలలో కేసీఆర్ ఒక ప్రభావితమైన నాయకత్వం తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి తోటి సఖ్యత, అటు స్టాలిన్ తోటి సఖ్యత, అంతకు ముందు ఇటు మన మహారాష్ట్ర హైదరాబాద్ సంస్థానంతో కొంచెం దగ్గరగా ఉండే కాబట్టి అక్కడ మహారాష్ట్రలో కూడా కొంతమందిని ఆకర్షించగలిగిండు. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టగానే ఒకటి తెల్లార వరకే మొత్తం దేశం మారిపోదు. ఒక సుదీర్ఘమైన ప్రయాణం ఉంటది. ఏ విధంగా అయితే 2001లో టిఆర్ఎస్ పెట్టినప్పుడు 2014 వరకు గుంజుకొచ్చి 2014 రాష్ట్రం సాధించింది. అట్టే బీఆర్ఎస్ కు చాలా లాంగ్ టైం ఉంటది దేశం పాలించడానికి కానీ, దేశంలో ఇంకో కొత్త రాజకీయ శక్తి ఎదగడానికి కానీ. ఇన్ని రోజులు దేశంలో ఏమున్నది? 2 పార్టీల మధ్యనే ఫైట్. నువ్వు కాకపోతే నేను, నేను కాకపోతే నువ్వు. ఆడు బొడవంగానే మళ్ళీ ఆ కత్తి తీసి వీని చేతిలో పెడుతుడు, మళ్ళీ వీడు బొడవంగానే ఈ కత్తి తీసి వాని చేతిలో పెట్టుడు. అటు బీజేపీకి ఇచ్చుడు కత్తి, వాడు మంచిగా బొడవంగానే వీని చేతికి ఇచ్చుడు. కాబట్టి కేసీఆర్ ఏం చేసిండు? ఇంకో రాజకీయ శక్తి దేశానికి అవసరం కాబట్టి టిఆర్ఎస్ ను కాస్త ఇక మనం బీఆర్ఎస్ గా ఒక భారత రాష్ట్ర సమితిగా మార్చినాం. చాలా మంది అంటాను కదా, భారత రాష్ట్ర సమితి ఉంటే అదే అన్న. రాష్ట్రం అంటే రాజ్యం కిందికి వస్తుంది, భారత రాజ్యం అని దాని కిందికి వస్తుంది. తెలియక ఆయనను విమర్శించండి. ఇక పక్కన పెడితే చాలా పెద్ద మాట. నిజంగా కేసీఆర్ ను కనుక ఇక్కడ ఒడగొట్టకపోతే ఖచ్చితంగా ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అనే విషయం మీద కేసీఆర్ ఈ దేశం మొత్తం తిరుగు. ఆ విషయంలో మనకు ఆంధ్రప్రదేశ్ సీఎం మనతోటే ఉండు, అటు తమిళనాడు మనతోటే ఉండు, మహారాష్ట్రలో కొందరు కలిసి వచ్చే ఎంపీలు, ఒక్క 100 ఎంపీలు కనుక కేసీఆర్ కింద ప్రధానమంత్రి అవు అంటే చెప్పడానికి హాస్యాస్పదంగా ఉండవచ్చు. కానీ ఆనాడు మన ఎన్టీఆర్ కి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, కానీ ఆయనకు అంత విజన్ లేదు, ఏదో సినిమా యాక్టర్ పోయిండు. తర్వాత ప్రధానిని చేసే అంత ఒక గొప్ప నిర్ణయాత్మక శక్తిగా చంద్రబాబు నాయుడు కూడా ఎదిగిండు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కూడా దేశాన్ని ఆకర్షించే స్థాయికి పోయిండు. ఆ తర్వాత కేసీఆర్ పోయిండు. వాళ్ళిద్దరికంటే ఎక్కువ పోయిండు కేసీఆర్. ఎందుకంటే రాష్ట్ర సాధనలో ఉన్నాడు, రాష్ట్రం అభివృద్ధి పంతంలో తెలంగాణ మోడల్ అంటే మొత్తం దేశానికి తెలిసేటట్టు చేసిండు. కొంత మనము కేసీఆర్ విజన్ అర్థం చేసుకోలేక ప్రజలు. కానీ నిజంగా కేసీఆర్ ఇంకా కొంచెం ముందరికి ఇట్లా నూకితే దేహపో అగ్గిపెట్టు, నిజంగానే ఏదో చేసు. బీజేపీ రాకుండా చేసి అందరూ ఏమనుకుంటారు, బీజేపీతో సఖ్యత ఉంటానంటే ప్రధానితోటి సఖ్యత ఉండకపోతే ఏ ముఖ్యమంత్రికి కుదరదు. అది నేను పోంగానే కట్కా వచ్చినట్టు కరెంటు బంద్ అయింది, మేడిగడ్డలో ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి అంతే, దానికే ప్రళయం వస్తుందా? దేశం కొట్టుకపోతుందా? 2 రోజుల్లో టీవీలో ముంగడికి వచ్చి కాళేశ్వరంపై మాట్లాడుతా తలమాసినోళ్ళు పోతే పార్టీకి కథమని బేవర్స్ ఛానల్ ప్రచారం, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే బెదిరించడం మంచిది కాదు. మేమున్న నాడు పోలీసులు దౌర్జన్యాలు చేయలే. కరీంనగర్ లో బీఆర్ఎస్ సభ, అన్ని నిజాలే మాట్లాడిండా. అన్ని నిజాలే మాట్లాడింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఒక్కడినన్నా అరెస్ట్ చేస్తే జరన వాట్సాప్ నెంబర్కు పెట్టుర్రు. మల్లిగానసుంటుడు ఎన్ని తిట్టినా కూడా పట్టించుకోలే. వాడు బ్లాక్మెయిల్ చేస్తే తీసుకపోయి జైలు వేసింది, కానీ వాడు తిట్టినానికి అయితే ఎన్నాడు జైలు వేయలేవాడు. కాబట్టి కేసీఆర్ చెప్పింది 100% నిజం. ఎంపీ ఎలక్షన్ లో మళ్ళీ చెప్తున్నా,
ఎంపీ ఎలక్షన్ లో 12 సీట్లు కేసీఆర్ కీర్రి ఏం జరుగుతుందో చూడు. అదైతే 100% వాస్తవం.